కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందలపై తిరుమన్పల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ధాన్యానికి తరిగి ఏమైనా తీస్తున్నారని రైతులను ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు లేదా రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 1967కు 1800425033కు ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేయొచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు. కాగా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కటింగ్ బ్యాక్ కి 2 కేజీలు గంగా కావేరి ఏ దాంట్లో వస్తున్నాయి? బీపీటీ నార్మల్ కామన్ అది గ్రూప్ లో కూడా ఒక మెసేజ్ పెట్టిన మీరు ఈ ట్రక్ షీట్స్ కూడా సెంటర్ వైజ్ మిల్స్ తో మాట్లాడి ట్రక్ షీట్స్ కూడా పర్సూ చేయాలి వాళ్ళు. లేదు అంటే అట్లీస్ట్ 1-2 days స్లో అవుతుంది కాబట్టి మనం పికప్ చేసి అట్లీస్ట్ ప్రొక్యూర్మెంట్లో ఒక 60-70% అయినా మనం కంప్లీట్ చేయాలి. ఇది కిందను కూడా వేశారు. ఇదంతా ఫార్మర్స్ మనం ప్రొక్యూర్ చేసి గన్నీస్ అవి షేక్ చేయాలి. అంటే 1-2 అన్ని న్యూ గన్నీస్ ఇచ్చారు. లాస్ట్ వచ్చింది, పాత ఇచ్చినాయి, నైట్ వచ్చినాయి. మరి అది మెల్లర్స్తో అన్నాం. అది ఏమి న్యూ గన్నీస్ చూసుకోమన్నాం సార్. అవి కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఉండే ఒక మనిషి స్టేజ్ సొసైటీలో సెపరేట్గా పెట్టు ఆయన పని ఒకటే పోయి పిల్లల వాళ్ళ కనిపిస్తుంది. ఓవరాల్గా మీకు 26-27 రాత్రి వరకు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా రైతులకి విజ్ఞప్తి ఏమంటే ఎక్కడైనా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ వేయింగ్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, సెంటర్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా, అదేవిధంగా దళారుల దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి జిల్లాలో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో కంట్రోల్ రూమ్కి కూడా సమాచారము ఇవ్వగలరని కోరుకుంటున్నాము. సో ఈరోజు కూడా ఇప్పుడు మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్యాడీ మాయిశ్చరైజరు FAQ క్వాంటిటీ ఉండే విధంగా మనము పర్చేజ్ చేస్తాం కాబట్టి కొంత ప్యాడీ తడవకుండా కూడా మనకి సెంటర్ దగ్గర కూడా టార్పులింగ్లు పెట్టుకోవడము, అదేవిధంగా మనకి ప్రొక్యూర్ అయిన క్వాంటిటీ కూడా ఇమీడియట్గా మిల్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా కూడా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో వన్స్ మనకి వర్షాలు పడినా కూడా మనకి ఆ ధాన్యాన్ని మొత్తం మనము ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్యానిక్ గురి కాకుండా, సో తక్కువ రేట్కి అమ్మకుండా మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో MSP ప్రైస్కే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి సో సెంటర్స్లోనే ప్యాడీని అమ్మే విధంగా రైతులు కూడా సహకరించాలి. సో రైతులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్గా మనము రియాక్ట్ అయ్యి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి అన్ని సెంటర్స్లో కూడా ఆల్రెడీ మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి 40 kgs ఉంటుందో 40 kgs ప్లస్ బ్యాగ్ వెయిట్ అంతవరకు మాత్రమే మనకి వేయింగ్ చేసే విధంగా కూడా మనము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసాము. సో మనకి ప్యాక్స్ అదేవిధంగా IKP సెంటర్స్లో కూడా ఇప్పటి వరకు రైతులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా మనము వేయింగ్, అదేవిధంగా మిల్స్ దగ్గర కూడా అక్కడ కూడా కటింగ్ జరగకుండా కూడా మనము వచ్చిన ట్రక్ షీట్స్ని కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సెంటర్లో ఎంత క్వాంటిటీకి అయితే వేయింగ్ అయ్యిందో అదే క్వాంటిటీ అక్కడ ట్రక్ షీట్స్లో కూడా మిల్లర్స్ దగ్గర కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా మనం సెంట్రల్ ఇన్ఛార్జెస్తోని మానిటర్ చేస్తూ ఉన్నాం.